ఇది ఎలాంటిదంటే, దిక్కుమాలిన ఆలోచనలన్నీ మనం చేసి ఏంటి, దిక్కుమాలిన వ్యతిరేకమైన తలంపులన్నీ మనం తెచ్చుకొని మళ్ళీ కలిగించేది కూడా వాడే. అన్ని నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ తలంపులు, వ్యతిరేకమైన ఉద్దేశాలు, వ్యతిరేకమైన ఆలోచనలన్నీ మనకి చూడండి, గమనించండి. మనకి మంచి ఆలోచనలు రావు. ఎప్పుడన్నా చూడు, నీ కొడుకు బయటికి వెళ్తున్నాడు అనుకో, బండి వేసుకొని, వాడికి ఏమన్నా తగిలిద్దేమో, వాడికి ఏమన్నా అయ్యిద్దేమో, వచ్చిందా రాదు? అబద్ధం ఆడకుండా చెప్పండి. వాడు కారులో వెళ్తున్నాడు అనుకో, కారుకి ఏమైనా యాక్సిడెంట్ అయిద్దేమో. ఇట్లాంటి దిక్కుమాల ఆలోచనలు కాకపోతే బిడ్డ క్షేమంగా పోతాడు, దేవుడు క్షేమంగా తీసుకొస్తాడు, దేవుడే తోడై ఉన్నాడు అని పోలేవు ఇంట్లోకి. అది రాదు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఈ దరిద్ర గుట్ట ఆలోచనలే వస్తుంటాయి కుప్పలు తెప్పలుగా, అన్నీ అయ్యే. ఇవన్నీ వాడు మన మీద వదిలే తంత్రాలు. ఏమమ్మా, వింటున్నావా? ఇక పిల్లల విషయంలోనే కాదు, లైఫ్ విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, ఫ్యూచర్ విషయంలో కావచ్చు, ఇక మైండ్ అంతా చెత్త వ్యవహారమే. ఏదేదో జరుగుతున్నట్టు, ఏదేదో అయిపోతున్నట్టు, ఎంత శూన్యం అయిపోతున్నట్టు, ఏదో జరగబోతున్నట్టు, ఇంకా అంత నెగిటివ్. ఈ దాడి నా మీద జరిగింది కూటాలకు ముందు, అసలు మనం జెండా ఎగరేయక ముందే జరిగింది. కూటాలు వస్తున్నాయి, సైతాను దురాత్మలు కదులుతాయి. చూడు, విశ్వాసం చూడు, అవి దాడి చేస్తాయి, అవి అన్ని విధాలా ఎఫెక్ట్ చేస్తాయి, మానసిక ఒత్తిడికి గురి చేస్తాయి. ఇలా ఇద్ది, అలా ఇద్ది, ఇలా ఇద్ది, అలా ఇద్ది, ఇలా ఇద్ది, అలా ఇద్ది. ఈ తలంపులు రావటమే సాతాను కుట్ర అని మర్చిపోవద్దు. నిజంగా ఆలోచిస్తున్నారు కదా? ఈ మాట నేను మళ్ళీ ఎందుకు చెబుతున్నానంటే, నేను పడ్డ బాధలు మీరు పడకూడదని. దేవునికి స్తోత్రం. సైతానుకు సలహాలు ఇవ్వద్దని. ఈ మనసును వేటాడతాడు అని ఏమంట పలికానో, అది ఏమంట విశ్వసించానో, ఇన్ని రోజులు ఇక వాడు అదే పనిలో ఉన్నాడు. అబ్బా, ఇడు భలే ఐడియా ఇచ్చాడు రా, సూపరం అని ఇక మనసు కృంగిపోయే సన్నివేశాలన్నీ తేవటం మొదలుపెట్టాడు వాడు. చివరికి దేవుని వాక్యంకి వెళ్ళి చూస్తే దేవుని వాక్యం ఏమందో తెలుసా? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగునుగాక. సరిపోయిందా? లెవెల్ అయింది కదా మొత్తం. ఇప్పుడు అదేంది ప్రభా, ఇట్ అవుతుంది, ఏంది ప్రభా? నమ్మావు కదరా, మనస్సుని వేటాడతాడని నమ్మావుగా, మొదలుపెట్టాడు ఆటవాడు. అదేంది ప్రభా? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగునుగాక. ఈ మాట ఇప్పుడు కనపడుతుంటే ముఖం మీద పెటామని కొట్టినట్టుంది నాకు. దేవునికి స్తోత్రం. నువ్వు అలా ఎందుకు విశ్వసించావురా? నేనున్నాను కదా, నన్ను బట్టి నా దేవుడు ఉన్నాడు, సమస్తమును ఆయన నా మేలుకు జరిగించగలడు, ఇంతవరకు కాచిన వాడికి ముందు కూడా కాయగలడు, నాకేమీ కొదువవదు, నాకేమీ తరుగవదు, ఏ కీడుని నాకు దరి చేరనీయడు, ఆయన నాకు తోడై ఉన్నాడు అని ఇలాంటి ఆలోచనలు ఎందుకు రానిలేదురా? దీనికి తోడు ఒక పాట రాసుకున్నా, మళ్ళీ వాడికి ఇంకా ఏకదం సంతకం పెట్టించినట్టు, నా వేదనకు మితి లేదు. ఏమన్నుంది? ఏమన్నుంది? నా శోకానికి తుది లేదు, ఆశయే లేదు. దేవుడు అంటున్నాడు, అరే ఇట్లాంటి మాటలు కాకపోతే ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో
ఏది పాడుకోవాలి? కూర్చొని పొద్దున్న లేచి నా వేదనకు మితి లేదు, శుభం పలుకురా పెళ్ళి కొడకంటే ఏదో బలిగాడు అంటే ఎవడో నాశో ఏదో తేడా పడ్డట్టుందని అందుకని మారుతుంది పోయా. ఆ పాట దాటిపోబోకయ్య అనే పాట మీరు పాడితే మీ బాధలు సాధలు ఇరుగులు ఇబ్బందులు ఊహించుకొని పాడొద్దు. మరి అందుకాక ఎందుకన్నా ఆ పాట అని అడుగు. ఏం ఊహించుకొని పాడతారంటే ఆత్మల రక్షణ దైవ సేవను మాత్రమే ఊహించుకొని పాడు. అందరికీ చెబుతున్నా, ఎందుకంటే పాట బాగా నచ్చింది జనానికి. ఇక అదే పాట పెట్టడం, అదే పాడటం, కూర్చొని ఆడవటం. అమ్మ ఏడిపించేవాడిని కాదు, నేను నవ్వించాలా, సంతోషపెట్ట. ఏడిచేవాళ్ళకి కన్నీళ్ళు తొడవాలి కానీ అట్లా కాదు. ఈ ఫీల్డ్లో ఏడిస్తే సూపర్ ఉంటుందని ఇచ్చినట్టుంది పాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఏడవటం కూడా ఒక రేంజ్ ఆడవచ్చు. ఇట్లాంటి రాసుకుంటే అవమానాల నా బ్రతుకే ఆవేదనలు నిన్ను వెతికే. నేను చెబుతున్నా, అప్పులను బట్టి పాట పాడొద్దు, ఎందుకంటే ఇంకా ఎక్కువ అవుతాయి. నీకు అర్థమవుతుందో లేదో నేను చెబుతున్నా. అప్పులోళ్ళారా, అప్పులను బట్టి పాట పాడారా డబుల్ అయింది. పాడదు. ఏం చేద్దాం, నేను చేసిన పనికి నేనే విరుగుడు చెప్పుకుంటున్నా. ఈ విరుగుడు తీసుకోకపోతే మొత్తం బుక్ అవుతారు. ఇక కూర్చొని ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నా వేదన అనుకుంటా కూర్చుంటారు. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నేను చెప్పింది మీకు క్లారిటీ ఉందా, అర్థమవుతుందా? అందుకే నేనే విరుగుడు చెబుతున్నా. యేసయ్య సన్నిధి కోసం ఆ పాట పాడు. నువ్వు రావాలి, నువ్వు నాతో ఉండాలి, నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను. నాకు ఇంకా అన్ని విషయాల్లో నువ్వు చూసుకుంటావు, నాకు అది కాదు, నాకు నువ్వు కావాలి. నిన్ను కలుసుకోవాలని, నిన్ను చూడాలని, నీ స్పర్శను అనుభవించాలని నేను నీ కోసం వేదన పడుతున్నాను, ఆత్మల కోసం బాధపడుతున్నాను, పరిచర్య కోసం బాధపడుతున్నానని ఆ ఒక్క పాయింట్లోనే నువ్వు ఆ పాట పాడు, ఏడు. అప్పుల గురించి కానీ, రోగం గురించి కానీ, ఏ సమస్య గురించి కానీ ఆ పాట పాడతా ఏడిచావా డబల్ అయిద్ది, డబల్ అయిద్ది. మరి ఏ పాట పాడాలి? ఏ పాట పాడాలి? పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేరులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, ఉందిన యాతన దేవుడే మరచునా, ఉందిలే దీవెనా. ఇది పాడుకోండి. ఎందుక వేదన, ఉందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి కన్ను చూచును దేవుని కార్యాలు. ఈ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన ఆయనే మరచునా. దేవునికి మహిమ. ఎప్పుడు ఇట్లాంటి పాటలు పాడుకోండి. యేసయ్య సన్నిధి కావాలనుకున్నప్పుడు, యేసయ్య రావాలనుకున్నప్పుడు, యేసయ్యను కలుసుకోవాలనుకున్నప్పుడు, యేసయ్య స్పర్శ పొందాలనుకున్నప్పుడు అప్పుడు కూర్చొని ఏడుచుకుంటే అది వాడు అప్పుడు వస్తాడు నీ దగ్గరికి.
ఆ ఒక్కదానికే వాడు ఆ పాట. మిగిలిన వాటికి వాడావా డబల్ డబల్ అయింది, జాగ్రత్త. నేను ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చాడు, పాడాను, విరుగుడు కూడా చెప్పా. అయినా మీరు దానికే వాడుకున్నారు అనుకో, మీ కర్మ అనుభవించండి, నేను చేయగలిగింది ఏం లేదు. పాట రాసినట్టు రాసి మాకు అప్పచెప్పి ఈతో చెబుతున్నావు అని అనుకోవద్దు. ఏ కాడికి విశ్వాసాన్ని బట్టి సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గోలినా నీ పిల్లలు ఆకలితో అలమటించురా. నీ పిల్లలు ఆకలితో అలమటించురా, నీవున్నంత వరకు. నీ పిల్లలు ఆకలితో అలమటించురా, నీవున్నంత వరకు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు. నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు. నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు. దేవునికి మహిమ. అది కాపాడినావు. ఇంక తర్వాత ఏమో అనొద్దు. కొంతమంది ఇక ఇప్పుడు ఆ పాట పాడుకుంటే ఇక తర్వాత ఏమో. ఈ పాట అయితే కాపాడెదవు ఇక ముందు నిన్ను మరువ నీకే. అది ఓకేనా? చివరికి అదే పాట పాడుకుంటూ కూర్చున్నారనుకో, ఏ పాట కూర్చున్నారనుకో, చివరికి నన్ను తీసుకొని పోయా అని పాడుకోవాల్సి వచ్చింది. వద్దు ఉండి సేవ చేయాలా. అందుకని ఏ పాటను ఎక్కడ వాడాలి అక్కడ వాడమ్మా. లేకపోతే వాడు ఒకడు ఉన్నాడు, సైతానుగాడు, మనకు శోధకుడు. ఆనందంగా ఉండాల్సింది మనల్ని ఏడిపిత్తా కూర్చోబెడతాడు. క్లియర్గా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. చాలా సంతోషంగా ఉంది నాకు. దేవునికి స్తోత్రం. అమ్మయ్య, బిడ్డలందరికీ ముందు, ఎందుకంటే అన్ని పాటల కంటే ఆ పాట స్పీడ్గా పోతుంది. మరి ఎంతమందిని ఏడిపిస్తుందో ఏం పాట. అందుకని ఇప్పుడు నేను చెప్పిన వాక్యం కూడా షేర్ చేయండి అందరికీ పోవాలి, ఈ అంశం పోవాలా. పోయి వాళ్ళ విశ్వాసాన్ని అమర్చుకోవటం, బ్యాలెన్స్ చేసుకోవాలి. దొంగోడికి పెంకులు ఇవ్వద్దు, దొంగోడికి మన తలకాయలు పగలగొట్టే పెంకుల సలహా ఇవ్వద్దు, దొంగోడికి కొరుకుతాడనే సలహా ఇవ్వద్దు. సైతాను గాడికి అట్టిచ్చా నేను కోటాలకు ముందు. నేను పెద్ద పనికి పూనుకుంటున్నా, వాడు మనసును వేటాడుతాడు, నా కోసం స్పెషల్గా ప్రార్థన చేయండి అని చెప్తే వాడికి అదే పని మొదలుపెట్టాడు. ఏంది దేవా అంటే, నీ విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని ఆయన చేయి చూపిస్తున్నాడు. ఇదేమిటి తండ్రి అంటే, ఎవడు నమ్మమన్నాడు రా నిన్నట్ట, ఎవడు నమ్మమన్నాడు రా నిన్నట్లా. నువ్వు వాడిని బలవంతుణ్ణి చేశావు, నువ్వు వాడి కంటే బలవంతుణ్ణి నేను గానా. ప్రభువు ఉన్నాడు, ఆయన నమ్మదగిన వాడు, సమస్తమును ఆశీర్వాదకరంగా జరిగిస్తాడు, ఏ కీడు కలగనీయడని నీవు నా గురించి చెప్పకుండా, వాడు మనసులు వేటాడతాడు, హృదయాలు వేటాడతాడు, వేటగాడు, పోటుగాడు, నీటుగాడు, కేటుగాడు, వాడి గురించి ఎందుకురా సోది మొహవాడు అంటే నాకు అర్థమైపోయింది. తేడా పడ్డారా బాయని. ఇప్పుడు మీకు కూడా అట్నే కనపడుతున్నానా? మరి చేసేది ఏముంది? ఒకవేళ మీరు కూడా నా టైప్ ఆలోచిస్తే మీరు కూడా సోది మొహం వాళ్ళే.
దేవునికి స్తోత్రం. మొత్తం మరి మేము కూడా అంతే, సోది మోహం ఎంబడి ఇచ్చేటప్పుడు అట్టంటి వాళ్ళం కాక అట్టంటి వాళ్ళం అవుతాం. పొర్రపాటును కూడా మనం ఇక్కడ రానియద్దు. వదో మనం విశ్వాసాన్ని అమర్చుకోవలసిన విధానం, అమర్చుకోవలసిన విధంగానే అమర్చుకోవాలి. మనమైతే కీడును విశ్వసించొద్దు, మేలును విశ్వసిద్దాం. మనమైతే అపజయాన్ని విశ్వసించొద్దు, జయాన్ని విశ్వసిద్దాం. ఏం టెన్షన్ పడకండి, మళ్ళీ నేను మార్చుకున్నా. ఎప్పుడైతే నేను అనుకున్న ప్రకారం మొత్తం రివర్స్ అవుతున్నాయో అప్పుడు నేను ఇంకో పదం ఎత్తుకున్నా. ఏంటో తెలుసా? జరుగుతున్నవన్నీ కూడా నాకు మేలులుగా నా దేవుడు మారుస్తాడు. జరుగుతున్నవన్నీ కూడా నాకు మేలులుగా నా దేవుడు మారుస్తాడు. నా దేవుడు ఘనకార్యానికి పూనుకున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఓ ఇవన్నీ జరుగుతున్నాయంటే నా దేవుడు కదులుతాడు 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 అని ఇక చిన్నగా అడుదిరిగా ఇక దేవుణ్ణి మయంపరుచుకోవటం మొదలుపెట్టా. చివరికి అదే జరిగింది. ఏటా రక్షణ పొంది ఆత్మలకి డబల్ రక్షణ పొందటం, అభిషేకాలు జరగటం, విస్తారమైన ఆత్మలు కదిలించబడటం పిచ్చగా జరిగింది. నా జీవితంలో నుంచి మొన్న జరిగిన దానిలో నుంచే మీకు మంచి మోడల్ చూపించే మాదిరి. మనం ఎలా మలుచుకుంటే ఏ విధంగా ఎఫెక్ట్ అవుతామో, ఎలా మలుచుకుంటే తిరిగి మనం సేవ్ అవుతామో, విశ్వాసాన్ని మనం అమర్చుకోవలసిన విధం ఎట్టిదో మీకు అనుభవాల్లోంచి చెప్పా. శత్రువు చేతుల్లో మోసపోకండి. ఒకవేళ నువ్వు వ్యతిరేక ఫలాలను ఆలోచించి అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోయినాయి ఇంకా అంతే అవుతాయని నువ్వు ఆలోచించుకొని కూర్చుంటే దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు అనుకూల ఫలాలు అనుకున్నా ఒకటే డైలాగ్, నువ్వు వ్యతిరేక ఫలాలు అనుకున్నా ఒకటే డైలాగ్. నీవు విశ్వసించిన ప్రకారం నీకు అగును గాక, ఇక వెళ్ళు అంటాడు. ఇప్పుడు చెప్పండి, రోగాలు కలిగిన వాళ్ళు చెప్పండి, ఇంకా అభివృద్ధి చెందిద్దా తగ్గిద్దా? అభివృద్ధి చెందిద్దా? పెట్టులో పెడతారా లేకపోతే లైన్లోకి వస్తావా? తగ్గిద్దా తగ్గదా? చెప్పు. తగ్గిద్ది అన్నోళ్ళు డౌట్ లేదుగా, తగ్గిద్ది అంతే, తగ్గిద్ది అంతే. మరి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు, లేదా డాక్టరు ఏమంటారు రిపోర్ట్ ఇచ్చాడు, నీకు తగ్గదని చెప్పేశాడు అనుకో. ఇప్పుడు దాన్ని ఏమి నమ్ముతావు? క్యాన్సరే అనుకో, ఏం చెబుతావు? క్యాన్సర్ అంటే ఇంకా క్యాన్సిలే. క్యాన్సర్ అయినా కూడా ఆయన స్వస్థపరుస్తాడు, తగ్గిద్దే. ఎలాగైనా చేస్తాడు ఆయన, ఎందుకు ఆయన చేస్తాడు అని నువ్వు పలుకుతా ఉన్నావు అనుకో. అప్పుడు ఏసై డైలాగ్ ఏంటో తెలుసా? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగును గాక, ఇక వెళ్ళు అంటాడు. అట్ట కాకుండా తగ్గదు. ఏందో శరీరంలో మార్పు వస్తుంది, ఏందో తేడాగానే ఉంది, ఏందో బాగానే ఫోర్త్ స్టేజ్ అంటే గ్యారెంటీ లేదంట, కష్టమేనంట అన్నావు అనుకో. అప్పుడు ఏసై డైలాగ్ ఏంది? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగును కాక, అంటే పెందలాడి పెట్టికి సిద్ధమవు. మరి మనం పెట్టే కదా పెట్టేది, అందుకని అన్యులైతేనే పెందలాడి పాడికి సిద్ధమవు అని. చీచే, పాడలేదు గీడలేదు, నేను బ్రతుకుతాను. నేనైతే చావను, సజీవుడనై నా దేవుని క్రియలను వివరించేదను. నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగునుగా. అది మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నా. నీవు విశ్వాసాన్ని అమర్చుకునే విషయంలో మెళకువగా ఉండు, జాగ్రత్త కలిగి ఉండు. అది దేనికి సంబంధించిందైనా దేవుని బట్టి, దేవుని వైపు చూసి నువ్వు విశ్వాసాన్ని అమర్చుకో. 1, 3 చెప్పా ఇందాక. ఫస్ట్ది వివరించా, విశ్వాసాన్ని అమర్చుకొనుట. ఎవరిని బట్టి? దేవుని బట్టి. మన పరుసుకెళ్ళి చూడొద్దు అన్నాడు సాల్మన్ అన్న మొన్న మాట్లాడతా. నీ పరుసుకెళ్ళి చూడొద్దు, మన పరుసు నిల్. ఏసైకి వెళ్ళి చూడు, ఏసై పరుసు ఫుల్ అన్నాడు. నీ పరుసుకెళ్ళి చూస్తే ఏముంటుంది? నీ పరుసులో డబ్బులుండవు, పాడుండవు. ఉంటే ప్రామిసర్ నోట్లు ఉంటాయో. దేవునికి స్తోత్రం. ఆయనకి వెళ్ళి చూడు, ఆయన శ్రీమంతుడు.
ఏదో ఒక రూపేణ నీకు సాయం చేయగల సమర్థుడు ఆయనకి వెళ్ళి కదా. నీ శత్రువు బలవంతుడా, అంతకంటే బలవంతుడు ఆయన వైపు చూసి విశ్వాసాన్ని అమర్చుకో. రే, వాడు ఎన్ని మంత్ర ప్రయోగాలు చేసినా, ఎంతమందిని పిలుచుకొచ్చి చేతబడులు చేపించినా ఒక వెంట్రు కూడా కదిలించలేడరా, ఎందుకంటే నా దేవుడు వాటన్నిటికంటే బలవంతుడు. వాడు డైరెక్ట్గా కూర్చోబెట్టి చేసినా సరే నన్ను కదిలించలేడరా వాడు. నేను సజీవుడైన వాని పాదములు పట్టుకొని ఉన్నా, ఆయన నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఆయన చేతిలో నుండి ఎవ్వడు నన్ను అపహరింపడు. నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టుదును, నా తండ్రి చేతిలో నుండి వాటిని ఎవ్వడు అపహరింపడని నా యేసయ్య చెప్పాడురా. ఆయన సెలవు లేకుండా నన్ను ముట్టే దమ్మెవుడికి ఉంది? ఏ దయ్యానికి ఉంది? ఏ దురాత్మకు ఉంది? ఏ మంత్ర ప్రయోగానికి ఉంది? దేనికి లేదో. కొంతమంది అట్ట కాదు, అదేందో కొంచెం పారతనట్టే ఉంది నా మీద, కొంచెం ఏదో ఇంట్లో కొంచెం మార్పులు కలుగుతున్నాయి, కాస్త ఏదో తేడా జరుగుతానే ఉంది అనుకున్నావు అనుకో, ఇంకా పెద్ద పెద్దవి అవుతాయి. ఎందుకంటే చెప్పాడుగా, నీ విశ్వసించిన ప్రకారమే నీకు మూడును గాక, ఆ దెయ్యాలు నీ మీద పనిచేయను గాక, ఆ మంత్రాలు నీ మీద పనిచేయను. ఎందుకంటే నమ్ముతున్నావుగా. మంత్రాలు గొప్పయ్యా, దేవుడు గొప్పోడా? నీ చెయ్యి ఎవరు పట్టుకున్నారని వాగ్దానం చేశాడు? మరి ఆయన నీ చేయి పట్టుకున్నప్పుడు ఆయన చేతిలో ఉన్న నిన్ను అణచగలిగేవేవి? శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాను, నీ కాళ్ళ కింద ఉన్నాయి అవని ఆయన చెబితే నువ్వు అది నమ్మకుండా మంత్రాలు గట్టి అని నమ్మితే అవి బారక మరి ఇంకేం బారతాయి నీ మీద? నువ్వు ఏది విశ్వసిస్తున్నావు? నీ విశ్వాసాన్ని ఎటువైపు అమర్చుకుంటున్నావు? శత్రు వైపా, దేవుని వైపా? నువ్వే నిర్ణయించుకో. ఇంకా ఇంత వైనంగా చెప్పినా అర్థం కాకపోతే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీపించుకో. ఇంకా తప్పక చేయగలిగింది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి హల్లెలూయా. ఓకేనా? అర్థమైందా క్లియర్గా? రెండవది, మొట్టమొదటిది విశ్వాసమును అమర్చుకొనుట, రెండవది విశ్వాసమును వృద్ధి పొందించుకొనుట. విశ్వాసములో అభివృద్ధి చెందాలి అని కూడా దేవుడు మాట్లాడాడు. విశ్వాసములో కొంచెము ఉంది, ఇంకొంచెము ఉంది, పరిపూర్ణ విశ్వాసం కూడా ఉందని మీకు తెలుసా? ఆ మాట పౌలు మాట్లాడాడు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుంచి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును గనగనలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసము కలవాడు. పరిపూర్ణ విశ్వాసం అన్న దగ్గర అండర్లైన్ చేయి. పరిపూర్ణ విశ్వాసము అనే మాట వాడాడంటే అపరిపూర్ణ విశ్వాసం కూడా, అల్ప విశ్వాసం కూడా ఉంది. కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం అన్నాడు. అంటే మనలో ఉన్న విశ్వాసం అభివృద్ధి చెంది అది పరిపూర్ణత సంతరించుకుంటే ఎంత పవర్ వస్తుందంటే, దానికి ఒక కొండను చూపించి లే అంటే అది లేచిపడే అంత పవర్ ఉంటుంది విశ్వాసానికి అని చెప్పాడు ఆయన. కొట్టొద్దులే, పర్లేదు, ఏం కొడతాలి ఈ వయసులో, ముసలోళ్ళు అయిపోలా. దేవునికి స్తోత్రం. విశ్వాసానికి ఉన్న దమ్మెంతో అక్కడ చెప్పాడు పౌలు. యేసు ప్రభు చెప్పాడు, పౌలు చెప్పాడు. ఆవగింజంత విశ్వాసం అని యేసు ప్రభు చూపించి, ఇదిగో ఈ కంబళి చెట్టును చూసి ఇది నువ్వు వెళ్ళి సముద్రంలో పడంటే పడిద్ది, కొండను చూసి పడమంటే పడిద్ది, నువ్వు ఏది చెబితే అది జరిగిద్ది, సందేహించక పలికితే అనే మాట యేసు ప్రభు వాడాడు. దానికే నిర్వచనం పౌలు చెప్పాడు. ఇందాక నేను చూపించిన వచనం 1 కొరింథీ పత్రిక 13:1 నుంచి చదివితే పరిపూర్ణ విశ్వాసం అన్నాడు. అంటే కొద్దిగా మనలో ప్రారంభమైన విశ్వాసము అంచెలంచెలుగా అది ఎదుగుతూ డెవలప్ అవుతూ ఇంకా గొప్ప గొప్ప కార్యాలు సాధించే విధంగా ఉండాలి. కానీ మొదలైన విశ్వాసం కుంచుకుపోయి కొంచెమయ్యేటట్టుగా ఉండకూడదు. దేవునితో నడిచే కొద్దీ దేవుని కార్యాలు చూసే కొద్దీ నీ విశ్వాసం అభివృద్ధి చెందాలి తప్ప విశ్వాసం కుంచుకుపోకూడదు. అంటే అలా అయ్యే ఛాన్స్ ఉంది. అదే నేను కూటాల్లో చెప్పాను ఒక వర్తమానంలో. స్టార్టింగ్లో దెయ్యాలను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచగలిగిన శిష్యులు మార్కు సువార్త 3:13లోనేమో దెయ్యాలను వెళ్ళగొట్టగలిగారు. అదే మార్కు 9లోనేమో వాళ్ళ చేతగాల.
ఎందుకు చేతగాల అంటే యేసు ప్రభు గద్దించాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. విశ్వాసం లేకపోవటం ఏంటి అంటే వాళ్ళు అనుకున్న కార్యం సాధించేంత స్థాయి విశ్వాసం వాళ్ళలో తరుగైపోయింది. అది స్టార్టింగ్లో ఉండే, కొద్ది కాలం ప్రభువుని వెంబడించిన తర్వాత ప్రభువుని చూసుకొని సరిపోయింది, కానీ వాళ్ళు తమ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి, దానికోసం ఏం చేయాలి అన్న ఆలోచన వదిలేశారు. విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునేది ఎట్లా? రెండవ పాయింట్, విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునేది ఎట్లా అంటే ప్రార్థన ద్వారా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి అని యేసయ్యే చెప్పాడు, ఉపవాస ప్రార్థనల వలన అని. చాలామంది అనుకుంటారు ప్రార్థన చేస్తే విశ్వాసం ఎలా అభివృద్ధి చెందిద్దని. ఎలా అభివృద్ధి చెందిద్దో నీకు దమ్ముంటే చేసి చూడు, నువ్వు చేసి చూడు. ఎలా అభివృద్ధి చెందిద్దో చేసి చూడు. నేను చెప్తున్నాను, నీకు దమ్ముంటే నిజంగా తాగుబోతాడు, కానీ ఆరంగారంగా మందు తాగినట్టు తాగుబోతాడు తాగుతుంటాడు. గమనించారో లేదు మీరు? కాస్త దిగిందంటే చాలు మళ్ళీ అడుక్కొనైనా పోయి తెచ్చుకొని తాగుతాడు. వాడేమో ఆ మత్తుకి నేను చెప్పినట్టు నువ్వు ఏ కొంచెం గ్యాప్ వచ్చినా మోకాళ్ళు వేయటం అలవాటు చేసుకో, ప్రార్థనలో గడపడం అలవాటు చేసుకో, దేవునితో సంభాషించడం అలవాటు చేసుకో, దేవునికి మనసును ట్యూన్ చేయటం అలవాటు చేసుకో. నీకు తెలియకుండానే నీలో విశ్వాసం అభివృద్ధి చెందకపోతే అప్పుడు అడుగు. ప్రార్థనా జీవితం తగ్గిపోతే విశ్వాసం సన్నగిల్లిద్ది. ప్రార్థనా జీవితం తగ్గిపోతే విశ్వాసం బలహీనపడిద్ది. ప్రార్థనా జీవితం నువ్వు ప్రజ్వలింపజేసుకుంటా ఉంటే, ప్రార్థనలో నువ్వు మండుతూ ఉంటే నీలో విశ్వాసం గ్రోత్ అయింది. ఇది నిజం. నీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, గుర్తు రాసుకో. నేను చెప్పలా, యేసయ్యే చెప్పాడు. యేసు ప్రభు ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారు. ప్రభువా, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతే అని అడిగారు. అందుకు ఆయన అన్నాడు, ప్రార్థన వలననే కానీ ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యము. మరి అట్లయితే నువ్వు అక్కడ విశ్వాసం లేదు మీకు అన్నావు కదా, విశ్వాసం లేని మూర్ఖతరము వారు అన్నావు కదా, మరి ఇక్కడ విశ్వాసం వ్యవహారం ఎత్తకుండా ప్రార్థన వ్యవహారం ఎత్తుతావేంది అని మనం అడుగుదాం యేసయ్యను. అప్పుడు యేసయ్య ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? ప్రార్థన చేయటం ద్వారానే విశ్వాసం వృద్ధి చెందిద్దిరా బాబు అని. నీళ్లు పోస్తే చెట్టు పెరిగినట్టు ప్రార్థనా జీవితం వృద్ధి అయితే మనకు తెలియకుండానే విశ్వాసం మనలో వృద్ధి అవుతుంది. ప్రార్థనా జీవితం సన్నగిల్లితే విశ్వాసం తరిగిపోతుంది. ప్రారంభంలో మన విశ్వాసం భగ్గున మండింది, తర్వాత ఎందుకు మన విశ్వాసం సన్నగిల్లిందో చెప్పనా? ఒక్కటే ఒక కారణం. ప్రారంభంలో కొత్తగా వింత పాతగా రోత అన్నట్టు కొత్త వింత కదా, పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేశాం. ఏ కొంచెం అవకాశం వచ్చినా మోకాళ్ళు వేయటం, హల్లెలూయా 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 స్తోత్రం 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 అంటూ మొదలుపెట్టాం. అప్పుడు ఆ ప్రార్థన అలాగనే ఉంది, దాని పట్టు విశ్వాసం యొక్క శక్తి అలానే పనిచేసింది. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు కొత్తగా వచ్చిన అన్యులు మీరు గమనించండి, వాళ్ళు ఎంత స్పీడ్గా ఉంటారో చూడండి. ప్రార్థన చేద్దాం అక్క, ఏదైనా దేవుడు చేస్తాడు అంటుంటారు వాళ్ళు. సీనియర్ విశ్వాసం ఏమంటారు తెలుసా? చేసి ఏడు ఎల్లికలు పడ్డా ఉన్నట్టు మాట్లాడుతుంటుంది. అంటే ఏమి నరాల వీక్నెస్ వచ్చింది. కొత్తగా లైన్లోకి వచ్చిన వాళ్ళకేమో ప్రజ్వలిల్లుతుంది. వాళ్ళు విశ్వాసం అంతే ఉంచుతారు, ప్రార్థన కూడా అంతే చేస్తారు. ఈ సీనియర్ విశ్వాసం ఉంది చూడు, పొద్దున పూట సాయంత్రం పూట. ఆ ప్రార్థన ఎప్పుడు? పొద్దున పూట సాయంత్రం పూట. పొద్దున పూటలేసి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, గనుడవైన దేవా, ప్రభువా, స్తోత్రము నాయనా, దీర్ఘాలు తీసి 4 ముక్కలు చేసి యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ పూటకి ప్రార్థన మమా. సాయంత్రం పడక్కబోయేటప్పుడు పగలంతా కాపాడావు, దినమంతా తోడై ఉన్నావు, రాత్రంతా కాపుదల ఉంచు ప్రవ్వా. నీ దూతల కంచె వెయ్యి, కాపుదల వెయ్యి, ఏబుకేసిన 3 అంచెల కంచె నాకును ఇంటివారికి నీ నాకు కలిగిన సమస్తమునకును కంచె వెయ్యి, సమస్తము నీకు అప్పగించుకుంటూ యేసునామలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ పూటక మమ. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఎంతమంది ఒప్పుకుంటారు? దేవుడు మెచ్చుతాడు. నిజం చెప్తే దేవుడు మెచ్చుతాడు. చేతులు ఎత్తండి. వాళ్ళు యథార్థవంతులు, వాళ్ళు చేసేది అదే కాబట్టి వాళ్ళు యథార్థంగా చేతులు ఎత్తారు.
ఎత్తండి బాబు, ఎత్తండి. పొద్దున పూట కాస్త సాయంత్రం పడక పోయేటప్పుడు 2 మొక్కలు. ఒక్కొక్కడైతే పడక పోయేటప్పుడు ఎగురు దిగుతాడు ఆ మంచం మీద. ప్రార్థన చేసుకోవాలి, పొద్దున చేసుకోవాలా? మరి సాయంత్రం తిన్నావుగా, తిండికి ప్రార్థనకు ఒకటేనా ఏంది? దేవుడికన్నీ తెలుసులే అనేస్తాడు. ఇట్లాంటి వాడి దగ్గర ఇక విశ్వాసం ఏముంటుంది? ఇక దేవుడిని నమ్మడం కంటే దయాన్ని ఎక్కువ నమ్మేది. మీరు చెప్పండి తల్లి, పొద్దున పూట కాసేపు ప్రార్థన, సందకాడేమో పడక ప్రార్థన, ఈ 2 ముక్కలేగా అబద్ధాలు ఆడుకొని చెప్పండి. ఇక మధ్యలో ప్రార్థనా జీవితం ఏదన్నా నువ్వు కొనసాగిస్తున్నావా? ఏ అవకాశం వచ్చినా నువ్వు దేవునితో గడపడానికి కూర్చుంటున్నావా? అట్లాంటి వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. వాళ్ళ విశ్వాసం ఇప్పటికీ మండుతానే ఉంది. వాళ్ళే ఎండిపోయిన స్థితిలో లేరు, మండుతానే ఉన్నారు. కానీ కొంతమంది ఉన్నారే ప్రార్థనా జీవితంలో చల్లారిపోయారు. కానీ కొత్తగా రక్షణలోనికి వచ్చి కొత్తగా దేవుళ్ళలో కళ్ళు తెరిచిన వాళ్ళు మీరు గమనించండి, వాళ్ళు అడుగుతారు నీ దగ్గరకు వచ్చి, అక్క ప్రార్థన చేద్దామరా, అక్క ప్రార్థన చేద్దామా, అక్క పాటలు పాడుకుందామా. ఆమె వచ్చి తలుపు కొడుతుంటే నువ్వు ఇంట్లో సీరియల్ చూస్తూ ఉంటావు, లేదా సినిమా చూస్తూ ఉంటావు. ఆమె తలుపు కొట్టగానే టపిమని ఆపేసి వందనాలమ్మాదా, సబ్బో ఏం మొదలు పెట్టిందయ్యా, కొత్తగా కళ్ళు తెరిచిందేమో, ఏం కొత్తగా కళ్ళు తెరిచి ప్రయాణం తీస్తుంది. ఏంటి ప్రార్థన చేసుకుందామని వచ్చానక్క. ప్రార్థన చేద్దాం, చాలా ప్రార్థన చాలా మంచిది. పొద్దున్న చేసుకున్నాలే, ఆయన నువ్వు చేద్దామన్నావుగా, కొంచెం పనులు ఉన్నాయిలే, 2 ముక్కలు చేసుకొని ముగించుకుందాం. మళ్ళీ ప్రార్థన చేయకపోతే ఆమె ఏంది, ఏం సరిగ్గా ప్రార్థన చేయదు, పనికి మళ్ళీ అనుకుంటుంది ఏమో అని బిల్డప్. మళ్ళా నిజమే కదా? మీరు చెప్పండి, సీనియర్స్ దగ్గర ఎక్కువ ప్రార్థనా జీవితం ఉంటుందా, జూనియర్స్ దగ్గర ఉంటుందా? ఎంతమంది ఒప్పుకుంటారు జూనియర్స్ దగ్గరే ఉంటుంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. జూనియర్స్ దగ్గరే ప్రార్థనా జీవితం ఎక్కువ ఉంటుంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. సీనియర్స్ దగ్గర అవసరార్థమైన ప్రార్థనలు ఉంటాయి. పరిస్థితి బెడిసిందనుకో, అప్పుడు భక్తి కట్టలు తెంచుకుంటుంది. ఇక విశ్వాసం ఉంచి ప్రార్థన చేయబోతే సత్తాం అనిపించింది అనుకో, అప్పుడు మోకాళ్ళు వేసి ప్రభువా తండ్రి అన్నప్పుడు గాఢంగా మొదలుపెట్టి అప్పుడు చేస్తారు. నేను అంటున్నాను, త్రాగుబోతోడికి ఎంత మందు పిచ్చి ఉంటుందో అన్నా, వేరే పోలికలు ఏం లేవా? ఈ తాగుబోతోడు పోలిక తప్పితే అనొద్దు. బైబిల్లో ఆ పోలికే పోల్చాడు, అందుకని చెబుతున్నాను నేను. మద్యముతో మత్తులై ఉండకూడి, దానిలో దుర్వ్యాపారము కలదైతే ఆత్మపూర్ణులై ఉండండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. ఒక మత్తుకు అలవాటు పడిన వాడు పదే ఆ మత్తులోనే ఉండటానికి ఇష్టపడినట్లు, దేవునితో సహవాసం అలవాటు పడిన మనం పదే ఎప్పుడైతే తిరిగి ప్రార్థనా జీవితాన్ని పునర్నిర్మించుకుంటామో అప్పుడు విశ్వాసం బలపడుతుంది. తిరిగి నీ మొదటి స్థితి నీకు వస్తుంది. పూర్తిగా శత్రువు మీద జయం కలుగుతుంది. మొండి సమస్యలు వదిలిపోతాయి. మొండి సమస్యలు వదిలిపోతాయి. మొండి సమస్యలు వదిలిపోతాయి. నువ్వు మొండి పట్టు పడితేనే ఈ మొండి దయాలు వదిలిపెట్టిపోయేది, లేకపోతే ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యమని యేసయ్య చెప్పాడని మర్చిపోవద్దు. యేసయ్య చెప్పాడు. 29వ వచనం, మార్కు సువార్త 9:29. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనా నువ్వు ఈ విధమైన వదిలిపోవట అసాధ్యమని చెప్పాడు. అదేంది అక్కడ విశ్వాసం అన్నావు, మీకు విశ్వాసం లేదు అందుకు దెయ్యం పోలేదు అన్నావు, ఇక్కడేం ప్రార్థన అన్నావు. అసలు విశ్వాసమా ప్రార్థన అంటే యేసు ప్రభు చెబుతున్నాడు, రే బాబా ప్రార్థనా జీవితంలో మీరు బలంగా ఉండండి, ప్రార్థనా పరులై ఉండండి, ప్రార్థనలో ఉండండి, విశ్వాసం లైన్లో ఉంటుంది. నూనె పోయండి దీపం వెలిగిద్ది అన్నట్టు చెప్పాడు. భక్తులందరినీ చూస్తాం, యేసయ్యను చూస్తాం, దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. ఈనోడు మరుగౌ వేళ జనగూని గడకేగి, ఈనోడు మరుగౌ వేళ జనగూని గడకేగి మన
చోటు కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే పరలోక జనకుని వరములు లభించు పరలోక జనకుని వరములు లభించు కరుణామౌ ప్రార్థనలు కరములు జోడించి కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. దేవునికి మహిమ. ఈ పాట అంతా ప్రార్థన మీదే ఉంటుంది, ప్రార్థన గురించే ఉంటుంది. మీరు అబద్ధాలు ఆడకుండా చెప్పండి, నేను ముగిస్తున్నాలే కానీ ఇంకెక్కువ షో చెప్పను, ఎందుకంటే ఇక మెయిన్ పాయింట్ అందించాను. ఇంక అంత మించి ఎక్కువ మాట్లాడితే ఉన్నాయని పోతాయి. మీరు అసలు తెలివి ఎక్కువైన వాళ్ళు. ఏమండి, అబద్ధాలు ఆడకుండా ఒక మాట చెప్పండి. నీ ప్రార్థనా జీవితం మండినంత వరకు నీ జీవితాల్లో కార్యాలు ఎలా ఉన్నాయి, నీ విశ్వాసపు ఫోర్స్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడ లోపం జరిగింది, లోకం ఎక్కడ ప్రవేశించింది, పాపం నీలో ఎక్కడ ప్రవేశించింది, బలహీనత ఎక్కడ ప్రవేశించింది, అల్ప విశ్వాసం ఎందుకు దాపరించింది, ఎందుకు గొప్ప గొప్ప కార్యాలు ఒకప్పుడు నువ్వు ప్రార్థన ద్వారా చూసిన దానివి, విశ్వాసం ఉంచిన దానివి ఈరోజు ఎందుకు చూడలేకపోతున్నావు, ఎందుకంత వీక్ అయ్యావు, ఎందుకు నీలో లోకం ప్రవేశించింది? కేవలం ఒక్కటే కారణం, నీకు తెలియకుండానే ప్రార్థనా జీవితంలో క్రమక్రమంగా చల్లారిపోయావు. ఎప్పుడైతే ప్రార్థనా జీవితంలో తిరిగి నువ్వు పుంజుకుంటావో, ఆరంగా మోకాళ్ళు నీ స్తుతిస్తా దేవుని కొనియాడుకుంటా దేవునితో గడపటం నువ్వు ఎప్పుడైతే మళ్ళా ప్రార్థన మొదలు పెడతావో, తిరిగి నీ విశ్వాసం బలం పుంజుకొని అది ప్రజ్వలించకపోతే, దీపం వెలిగినట్టు వెలగకపోతే అప్పుడు అడుగు. విశ్వాసము వృద్ధి పొందించుట, విశ్వాసమును ప్రజ్వలింపజేసుకొనుట. వృద్ధి ఎలా అయింది? కార్యాలు జరుగుతూ ఉంటే విశ్వాసం వృద్ధి అవుతూ ఉంటుంది, ఇంకా డెవలప్ చేసుకుంటూ ఉంటాం. కొంతమందిని రక్షించడానికి విశ్వాసం ఉంచావు, జరిగింది. అప్పుడు 50 మందిని రక్షించడానికి విశ్వాసం ఉంచావు, జరిగింది. ఇప్పుడు విశ్వాసం వృద్ధి అయింది, 100 మందిని రక్షించగలడు దేవుడు. 100 మందిని రక్షించావు, 1000 మందిని రక్షించగలడు దేవుడు. విశ్వాసం గ్రోత్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కార్యాలు జరుగుతున్నప్పుడు, వాటిని చూస్తున్నప్పుడు, ఇది చేసిన దేవుడు అది కూడా చేస్తాడు, అది చేసిన దేవుడు అది కూడా చేస్తాడు, అది చేసిన దేవుడు అది కూడా చేస్తాడు, అది చేసిన దేవుడు ఇది కూడా చేస్తాడు. విశ్వాసం వృద్ధి అయింది. కార్యాలు జరుగుతున్నప్పుడు ప్రార్థనా జీవితం ద్వారా విశ్వాసం ప్రజ్వలించిద్ది, పక్కున మండిద్ది. ఎందుకంటే విశ్వసించేవాడే ప్రార్థిస్తాడు, ప్రార్థించేవాడే విశ్వాస వీరుడు. అందుకే భక్తులు ఏదన్నా జరగని, చిన్నది కానీ పెద్దది కానీ, రండి మోకాళ్ళు వేద్దాం అంటారు, రండి మోకాళ్ళు వేద్దాం. మోకాళ్ళు నల్లబారిపోయి ఉన్నాయి, అందుకే వాళ్ళ మోకాలు తెల్లబారినాయి. అనేక మందికి దీవెనకరంగా మారారు. మన మోకాళ్ళేమో ఎర్రబారుతా ఉంటే మన మోకాళ్ళేమో అనకూడదుగా నల్లబారిపోయినట్టుగా అయిపోయినాయి మన బతుకులు. ఈరోజు దిద్దుకుందాం. దేవుడు చెప్తున్నాడు, నీ విశ్వసించిన ప్రకారమే నీకు అవుతుంది జాగ్రత్త అన్నాడు. విశ్వాసాన్ని అమర్చుకునే విషయంలో బ్యాలెన్స్ ఉందాం. శత్రువు బలాన్ని లక్ష్య పెట్టొద్దు, దేవుని బలాన్ని లక్ష్య పెట్టు. అప్పుడు దేవుడే కదులుతాడు. శత్రువు బలాన్ని, శత్రువు తెలివితేటల్ని, శత్రువు యుక్తుల్ని మీరు గణపరిచినట్లయితే వాడు కదులుతాడు. వాడిని లెక్క చేయదు. ఏడిశాడు వాడి తెలివి, వాడి బొంద. వాడేం చేస్తాడు? నా దేవుడు బలవంతుడు, తొక్కుతాడో నాకు తొక్కు, నన్ను గెలిపిస్తాడు, నాకు విజయం ఇస్తాడు, నన్ను నిలబెడతాడు, నన్ను వెలిగిస్తాడో. పూర్వపు వైభవానికి మించిన వైభవాన్ని నా తండ్రి నాకు ఇస్తాడు అని నువ్వు విశ్వసించు. ఎండిపోయిన నీ పొలం కూడా తిరిగి పండగపోతే అప్పుడు అడుగు. ఎండిపోయిన నీ బతుకు మళ్ళా చిగురించకపోతే అప్పుడు అడుగు. ఎండిపోయిన నీ పిల్లల జీవితాలు మళ్ళా చిగురించకపోతే అప్పుడు అడుగు. నా దేవుడు బలవంతుడు, నా దేవుడు విడిపిస్తాడు, నా దేవుడు కాపాడుతాడు, నా దేవుడు స్వస్థపరుస్తాడు, నా దేవుడు బలపరుస్తాడు, నా దేవుడు నిలబెడతాడు. పూర్వపు వైభవం కంటే మించిన వైభవంలో నా దేవుడు నిలబెట్టకపోతే అప్పుడు అడుగు అని అనాలి నువ్వు. ఎవరిని బట్టి?
రెండవది, దేవుని కార్యాలు ఒకటొకటిగా చూస్తూ గుర్తు చేసుకుంటూ తలపోసుకున్నప్పుడు విశ్వాసం గ్రోత్ అవుతుంది, మర్చిపోవద్దు. 2, విశ్వాసంలో పరిధులు ఉన్నాయి. పరిపూర్ణ విశ్వాసం ఉంది, అది కొండలను కూడా పెగలించగలిగేంత శక్తివంతమైనది. 2, మూడవది, ప్రార్థనా జీవితం ద్వారా విశ్వాసం ప్రజ్వలిల్లుతుంది, అంటే మండుతుంది. దీపం ఉండగానే సరికాదండి, దీపం వెలగాలి. మీ దీపములను వెలుగుచుండనీయుడి అన్నాడు యేసయ్య. దీపాలు వెలగాలి. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటేనే. కాబట్టి మీరు విశ్వాసాన్ని ప్రజ్వలింపజేసుకోవాలి. ఇక ప్రార్థనా జీవితాన్ని మొదలు పెట్టాలి. మళ్ళా దేవుని పాదాలు పట్టుకొని ఇక కదిలితే మెదిలితే మోకాళ్ళ మీదకి రావడం, కదిలితే మెదిలితే మోకాళ్ళ మీద రావడం. ఒక అన్యుడుగా ఉండి ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్న నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నాక ఎంత పిచ్చిగా ప్రార్థనా జీవితాన్ని నువ్వు హత్తుకున్నావో అదేవిధంగా తిరిగి నువ్వు లైన్లోకి రావాలి. పిచ్చి అనుకోని కాక జనం కదిలితే మోకాళ్ళు వేస్తాడేంది, కదిలితే మోకాళ్ళు వేస్తాడేంది అనుకోనే. దానిలో ఉన్న శక్తి వాడికేం తెలుసు, నిద్రమోహం వాడికి. నీకు తెలుసు. దానిలో ఉన్న బలం ఆమెకేం తెలుసు, పనికి మాలిందని నీకు తెలుసు. నువ్వేయ్, మళ్ళా మోకాళ్ళేయ్. నీకు ఎదురు తిరిగిన దయ్యాలు పారిపోతే అప్పుడు అడుగు. నీకు ఎదురు తిరిగిన సమస్యలు పారిపోకపోతే అప్పుడు అడుగు. నిన్ను నీ పిల్లల్ని పట్టి పీడిస్తూ శోధిస్తూ గలిబిలి చేస్తూ నీ కుటుంబాన్ని అతలాకుతలం చేస్తున్న దయ్యాలు పారిపోతే అప్పుడు అడుగు. ప్రార్థించుదాం. ప్రార్థనా జీవితాన్ని బలోపేతం చేసుకుందాం. ఒకప్పుడు ప్రార్థనా జీవితం ఇప్పుడు లేదు చాలా మందిలో. ఒకప్పుడున్న మంట ఇప్పుడు లేదు. సోమరితనం, ప్రార్థన లేమి, నిద్రమత్తు, లోకాశలు నిన్ను కమ్మేశాయి. నీలో ఆనాటి మంట ఈనాడు లేదు, చల్లారిపోయింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రార్థన మంట ఎప్పుడైతే చల్లారిందో విశ్వాసంలో కూడా చల్లారిపోయావు. దేవుడిని నమ్మడం కంటే దయాన్ని నమ్మే పరిస్థితికి వచ్చావు. నువ్వులే ప్రార్థన చేయి, లేమ్మో. ఇది మొదలు నీవు ప్రార్థన చేసి నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకో, ప్రజ్వలించుకోమని నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రండి, మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన జీవితాన్ని పునరుద్ధరించుకుందాం. దేవునితో ఈరోజు తీర్మానం చేద్దాం.